నమస్కారం. NM7 టీవీ న్యూస్కి స్వాగతం. బీజేపీ కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందని నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో కలిసి వనపర్తి పట్టణంలో మంగళవారం రాత్రి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి స్థానికేతరుడున్న ఆయన గతంలో 2 సార్లు ఎంపీగా గెలిచి ఈ ప్రాంత సమస్యలు పరిష్కరించలేదన్నారు. నేను ఎంపీగా గెలిస్తే పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకనే దశాబ్దాలుగా నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానన్నారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ హరిజన్వాడ, రాజీవ్ చౌరస్తా, కాసిం నగర్లో జరిగాయి. చెప్పుకుందామంటే వినే ప్రజలు లేరు. మన కోసం ఒక ప్రాంత ప్రజాప్రతినిధి ఎంతో కష్టపడి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తే మరి కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాయ మాటలు విని వాళ్ళ గ్యారంటీల మత్తు మందు మన మీద చల్లి మన చేతితోనే మన వేలుతోనే మన కంట్లో పొడిచిన పరిస్థితి ఈరోజు మన కళ్ళ ముందర కనిపిస్తున్నది. మరి మనకు ఒక గొంతుక కావాలి. ఎక్కడైతే మన గురించి చట్టాలు చేస్తారో, ఎక్కడైతే అధికారులు మన గురించి పాలన చేస్తారో అక్కడ మనకు ఒక గొంతుక కావాలి. మన గురించి మాట్లాడే వాళ్ళు కావాలి. ఆ చెల్లెల యొక్క ఇల్లు గురించి మాట్లాడే వాళ్ళు కావాలి. ఆ అమ్మమ్మ కాలు నొప్పి గురించి మాట్లాడే వాళ్ళు కావాలి. నాకు పింఛను రావడం లేదు నాయన, గత 6 నెలల నుంచి సంవత్సరం నుంచి రావడం లేదనంటే ప్రభుత్వాన్ని చట్టసభల్లో నిలదీసే ఒక నాయకుడు కావాలి. మేము ఎన్ని రోజులని తాపీ మేస్త్రిగానే పనిచేయాలి. మేము భవనాల మీది నుంచి కింద పడితే మాకు బీమా లేదు, మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు, అరకొర జీతాలతో ఎట్లా బతకాలి అని అడిగే బాధపడుతున్న వ్యక్తులకు చట్టసభల్లో ఒక గొంతుక కావాలి. ఆ గొంతుకగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే నన్ను పంపిస్తానని పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు బాధ్యత తీసుకున్నారు. కేసీఆర్ గారికి మాట ఇచ్చారు. మిత్రులారా, కేసీఆర్ గారికి మాట ఇచ్చారు. అందుకొరకు దయచేసి వారి మాట మీద గౌరవించి మీరందరూ కూడా రాబోయే మే 13వ తారీఖు నాడు మీరందరూ కూడా కారు గుర్తుకే ఓటేసి భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలి. ఏదో పార్లమెంటులో కూర్చొని కాలు మీద కాలేసుకొని కూర్చొని మిమ్మల్ని పురుగులాగా చూడడానికి కోసం కాదు, మీ కష్టాలు తీర్చడానికి నిరంజన్ రెడ్డి గారి మార్గదర్శనంలో రకరకాల ప్రణాళికలు మీకోసం వేయాలి. మేము ఇంతకుముందు బిజినేపల్లి నుంచి వనపర్తికి వస్తుంటే అక్కడ గోపాలపేట దగ్గర బుద్ధారం స్కూలు, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్, నేను విద్యాశాఖలో 9 సంవత్సరాలు పనిచేసిన కాబట్టి, ఎందుకంటే మా అమ్మ కూడా మిమ్మల్ని చూస్తే మా అమ్మ గుర్తుకొస్తుంది. 85 సంవత్సరాలు. ఆమె కూడా చిన్నగా ఉన్నప్పుడు కూలి పని చేసేది. కూలి పని కొడవల్లో పట్టుకొని చిన్నతనంలోనే కూలి పని చేస్తున్న మా అమ్మను ఒక 2 టీచర్లు, ఈ బాలపీరు లాంటి ఒక పెద్దలు, ఒక 2 టీచర్లు, అమ్మా నువ్వు ప్రేమమ్మా నువ్వు కూలి పనికి పోకూడదు తల్లి, నువ్వు పలకా బలపం పట్టుకొని బడికి పోవాలని చెప్పి మా అమ్మను బడికి పంపిస్తే అక్కడి నుండి 10వ తరగతి పాస్ అయి ఒంగోలులో టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి నాడు జరుగుతాయి. మీ అందరికీ తెలుసు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. రేపులే ఎల్లుండి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మనకు 3 వారాల లోపలనే ఎన్నికలు ముగుస్తాయి. భారత పార్లమెంటుకు జరిగేటువంటి ఎన్నికలలో నాగర్ కర్నూల్ పార్లమెంటు మనది మీ అందరికీ తెలుసు. ఈ నాగర్ కర్నూల్ పార్లమెంటు నుంచి మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పెద్దలు శ్రీ కేసీఆర్ గారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అభ్యర్థిగా ఖరారు చేసి మన ముందుకు పంపించడం జరిగింది. పార్లమెంటరీ వ్యవస్థ మన దేశంలో పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి అనేక ఎన్నికలలో గతంలో వనపర్తి మహబూబ్నగర్ పార్లమెంట్లో భాగంగా ఉండే 2009 నుంచి నాగర్ కర్నూల్ పార్లమెంట్లో భాగమైంది. మీ అందరికీ తెలుసు. నాగర్ కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ కాబడినటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళు నాకు తెలిసి ఇంతటి ఉన్నత విద్యావంతులు ఇప్పటిదాకా పార్లమెంటు బరిలో ఎవరూ లేరు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తప్ప. అదేవిధంగా వారి పుట్టుక నుంచి బాల్యం నుంచి ఇప్పటిదాకా వారి జీవితాన్ని పరిశీలిస్తే, గమనిస్తే, అర్థం చేసుకుంటే, తెలుసుకుంటే తప్పకుండా
ఇప్పుడు ఉండేటువంటి తరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. తల్లిదండ్రులు ఇంట్లోనే చదువుకొని అనేక గ్రామాలలో వాళ్ళు పనిచేసేటప్పుడు అనేక ప్రాంతాలలో చదువుకొని గ్రామీణ బాల్యాన్ని అంతా కూడా అనుభవించి చూసి ఆ కష్టాల్లోంచే ఆత్మవిశ్వాసం పెంచుకొని ధైర్యాన్ని పెంచుకొని ఒక కసి మీద ఒక తపన మీద ఈ సమాజంలో గొప్పగా ఎదగాలంటే సొంతంగా నేను ఎదగడం కాదు, నేను చూసినటువంటి ఈ పేదరికాన్ని కానీ ఈ చదువులేనితనాన్ని కానీ అవిద్యను కానీ వీటిని పోగొట్టి ఈ ప్రజలకు అవి అందించేటువంటి దానికి నేను ఒక ఆయుధంగా పనికి రావాలన్నటువంటి కసితోన అఖిల భారత స్థాయి ఐపీఎస్ అధికారిగా సెలెక్ట్ అయ్యి దాదాపు 25-26 సంవత్సరాలు సర్వీస్లో ఉండి ఇంకా 7 ఏళ్ల సర్వీస్ ఉండగా 2 ఏళ్ల క్రితం రాజీనామా చేసిన. ఆయన వ్యక్తిగత జీవితం కోసం రాజీనామా చేయలే. మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగం వస్తేనో, బిల్ కలెక్టర్ వస్తేనో, చిన్న నౌకరు వస్తేనో దాన్ని పదిలంగా కాపాడుకొని చాలా దాని చుట్టూ జీవితం అల్లుకొని వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ భవిష్యత్తు పిల్లలు మొత్తం అల్లుకుంటారు. ఎవరైనా ఆల్ ఇండియా సర్వీసు భారతదేశంలో ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి సర్వీస్ ఆల్ ఇండియా సర్వీస్ అంటే. మరి ఆల్ ఇండియా సర్వీస్లో అదనపు డీజీపీ స్థాయికి ఎదిగి అదనపు డీజీపీ హోదాలో ఉంటూ రాజీనామా చేసిన. మామూలు విషయం కాదు. దేనికోసం చేసిండ్రు? రాష్ట్రంలో ఉండేటువంటి ఈ దేశంలో ఉండేటువంటి పేద ప్రజలకు ఒక గొంతుగా ఉపయోగపడాలి, వాళ్ళ హక్కుల కోసం ఒక ఆయుధంగా ఉపయోగపడాలని ఆయన రాజీనామా చేసి మన ముందుకు వచ్చిన 2-3 విషయాలు. ఎందుకంటే ఆయన గురిలో సగం మంది అధ్యక్షులు బరాక్ ఒబామాతో పాటు అనేక మంది అమెరికా అధ్యక్షులు చదువుకున్నటువంటి విశ్వవిద్యాలయం హార్వర్డ్ విశ్వవిద్యాలయం. ఇవి అక్కడ మన పాలమూరు మట్టిబిడ్డ, అలంపూరు పట్టణవాసి, ఒక దళిత పేద కుటుంబంలో పుట్టినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అలంపూర్ నుంచి మొదలుపెట్టి అమెరికా దాకా పోయి చదువుకొని హార్వర్డ్ నుంచి తిరిగి వచ్చి పేద ప్రజల కోసం ఇలా రాజీనామా చేసిన. ఇక మీరు గుండెలకు హత్తుకొని ప్రవీణ్ కుమార్ గారిని గెలిపించాలి. ప్రవీణ్ కుమార్ గారిని గెలిపించడం అంటే ఓ పార్టీని గెలిపించడం, ఒక అభ్యర్థిని గెలిపించడం కాదు. నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో ఉండేటువంటి పేదలు, మైనార్టీలు, దళితులు, ఇతర సామాజిక వర్గాలు ఎవరికైతే ఇంకా సమాజంలో న్యాయం దక్కాలని మనం మాట్లాడుకుంటామో, ప్రతిరోజు రాజకీయ పార్టీలు మాట్లాడతాయో, నాయకులు మాట్లాడతాయో, దాని ఆచరణనే ప్రవీణ్ కుమార్ గారి గెలుపు. దాన్ని మనం గుర్తెరగాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సరే, ఎన్నికలంటే మీకు తెలుసు. మున్సిపాలిటీ ఎన్నికలు ఎట్లుంటాయి, శాసనసభ ఎన్నికలు ఎట్లుంటాయి మీరు చూసిర్రు అవన్నీ. ఇది పార్లమెంట్ ఎన్నిక. పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థి తానుగా ఒక్కొక్క మనిషిని కలవడం అనేది సాధ్యం కాదు. ఇవాళ వనపర్తికి వచ్చి ఈడో మీటింగ్ పెట్టుకొని, రాజు చౌక్లో మీటింగ్ పెట్టుకొని ఈ పట్టణంలో ఉండేటువంటి ప్రజలకు తన విజ్ఞప్తి, తన మాట మీ ముందు పెట్టిపోగలరు. ఇంటింటికి రావడం సాధ్యం కాదు. మనమే ప్రవీణ్ కుమార్ గారి తరఫున మనమే అభ్యర్థులం అనుకొని ప్రచారం చేసి గెలిపించే బాధ్యత పార్లమెంట్ ఎన్నికలలో మన మీద ఉంటుంది. కాబట్టి దాన్ని మనం అందరం కూడా నిర్వర్తించాలని చెప్పి మీకు కోరుతా ఉన్నా. అలివిగానటువంటి హామీలను ఇచ్చి మొన్న 4 నెలల కింద జరిగినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల్ని టోకున మోసం చేసింది, హోల్సేల్గా మోసం చేసింది. అప్పటిదాకా ఉండేటువంటి కేసీఆర్ పరిపాలన 9.5 ఏళ్ల పరిపాలనలో ఒక్కొక్క మెట్టు తెలంగాణ సమాజం, తెలంగాణ అభివృద్ధిని ఎక్కించుకుంటా ఒక గాడిన పెట్టి ఒక దశకు వచ్చింటివి. వాళ్ళు వచ్చి ఇవి కాదు, ఇంతకంటే మేము 100 రెట్లు చేస్తామని 420 తప్పుడు హామీలు ఇస్తే ప్రజలు ఒకంత ఏమో వచ్చేటివన్నీ వస్తున్నాయి కదా, వీళ్ళు చెప్పేది ఎక్కువ వస్తాయంట కదా అని ఆశపడే వరకు మొత్తం సమాజాన్ని మోసం చేసిన చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీ. మీరు ఒకసారి ఆలోచించండి. ఎన్ని చెప్పిన వాళ్ళు ఇంటికాడికి పోయి పెద్ద మనిషి ముసలాం అంటే నీకు 4,000 పెన్షన్ వస్తుంది, నీ కోడలకు 2,500 వస్తుంది అన్నారు. ఇచ్చిండ్రా? ఒకరికన్నా 4,000 పెన్షన్ వచ్చిందా తల్లి? కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 1,00,000 ఇస్తున్నాడు, 1,116 ఇస్తున్నాడు. మీరు పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి 1,116 చెక్కుతో పాటు తులం బంగారం పట్టుకొని ఇంటికి వస్తామన్నారు. ఒక్కరికన్నా వచ్చిందా ఈ రాష్ట్రంలో తులం బంగారుతో కళ్యాణ లక్ష్మి చెక్కు? కరెంటు, మంచినీళ్లు ఒక క్షణం ఇబ్బంది లేకుండా మనం పోరాటం చేసి
మనం సమర్థవంతంగా నిర్వహణ చేసి ఇచ్చినాం. ఇలా వాళ్ళ కాలంలో కరెంటు ఇబ్బంది పడుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. మంచినీళ్ళ కోసం నేను ఎంతో పరితపించి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి నేను కొత్త స్కీమ్ తీసుకొని వచ్చి ఇవాళ దాన్ని తీసుకొచ్చిన కాబట్టి ఇవాళ ఆమందమన్న మంచినీళ్ళు ఉన్నాయి, లేకుంటే మంచినీళ్ళు లేకుండా చచ్చిపోతుంటే మీ వనపర్తి పట్టణానికి మనం ఎన్ని చేసినామో మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. నా ప్రధాన దృష్టి అంతా కూడా 9.5 ఏళ్ల కాలంలో వనపర్తి అంటే పాత పట్టణం, వనపర్తి అంటే పేదలు ఉండేటువంటిది, ఈ ప్రాంతాల ముందు అభివృద్ధి కావాలనేటువంటి ఒక జిద్దుతోన నేను నల్లచెరువు అభివృద్ధి చేస్తే దేనికి చేసినా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల పిల్లలు పోతే ఆడ ఈత కొట్టాలే తప్ప ఆ మురికితోన ఈ ప్రాంతంలో ఉండేటువంటి పిల్లలకు దోమలు గరిచి డెంగ్యూ రావద్దు, పేదరికంలో ఉండేటువంటి వాళ్ళకు ఇబ్బంది కలగొద్దని దాన్ని అద్భుతం చేసిన.